గురుగారు తదుపరి సింహరాశి వారికి, ఎందుకంటే పోయిన వారం సింహరాశి వారికి కొంచెం ఆ, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ వారం అది తగ్గుతాయా? ఈ రాశి వారిలో కూడా ఈ వారం కంటి సమస్యలు ఇంకా ఇంకా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ గత వారం కంటే ఈ వారం కొంచెం బాగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మేషరాశిలోకి వచ్చేసాడు. దానివల్ల కొంత మెరుగ్గా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు. శని మాత్రమే ఉంటాడు ఇప్పుడు అష్టమంలో. గత వారంలో శని కుజుడు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు. అందువల్ల ఆరోగ్య విషయంలో కొంత మెరుగుపడి కొంత ఫీవరింగ్ అంటారు, షేక్ అంటే మాట్లాడుతున్నప్పుడు కానీ వణుకుతూ ఉండేటట్టు ఉంటాయి. ఇప్పుడు షివరింగ్ వస్తుంది. ఇప్పుడు అలా లేదు, ధైర్యంగా ఉంటారు. తెలియని భయము ఆందోళన అనేది హృదయంలో ఇప్పుడు ఉండదు. గత వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం పర్వాలేదు. గత వారంతో పోల్చుకుంటే మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. ఇతర కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకుంటారు. వీరు దైనందిన జీవితంలో వీరు చేసినటువంటి కార్యక్రమాలలో సత్ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద మంచి అనుకూలమని చెప్పవచ్చు.